యజ్ఞం, లక్ష్యం, రణం, లౌక్యం అంటూ అన్నీ సున్నా చివర్లో వచ్చే హీరో గుర్తున్నాడుగా. ఆయనే గోపీచంద్. ఇతడికి ఓ సినిమా షూటింగ్లో గాయాలయ్యాయి. తమిళ దర్శకుడు తిరు డైరెక్షన్లో ఓ సినిమా తెరకెక్కుతోంది. ఇందులో గోపియే హీరో. ఇది మొదటి షెడ్యూలే. రాజస్థాన్లో ప్లాన్ చేశారు. యాక్షన్ పార్ట్లో హీరో బైక్ నడపాల్సి ఉంది. అందులో భాగంగా గోపీచంద్ బైక్ స్పీడ్గా డ్రైవ్ చేస్తూ స్కిడ్ అయ్యి కింద పడ్డాడు. దీంతో తీవ్ర గాయాలయ్యాయి. అలాగని ఇదేం పెద్ద యాక్సిడెంట్ కాదు, కానీ గాయాలు మానాక షూటింగ్లో పార్టిసిపేట్ చేయొచ్చని చెప్పారు రాజస్థానీ డాక్టర్లు. హీరోలు యాక్షన్ సన్నివేశాల్లో డూపులను పెట్టి చేస్తూ ఉంటారు. అసలు హీరోలు వాళ్ళే, వీళ్ళు కాదనే మాటలు వింటూనే ఉంటాం. కానీ అందరు హీరోలు అలా ఉండరు. కొందరు నిజంగానే తమ యాక్షన్ సన్నివేశాల్లో రియలిస్టిక్గా యాక్ట్ చేసి అద్భుతమైన విన్యాసాలు నమోదు చేస్తూ ఉంటారు. ఇది తొలినాటి నుంచి ఉంది. ఇటీవల విడుదలైన ఎన్టీఆర్ కథానాయకుడు సినిమాలో చూసే ఉంటారుగా. ఎన్టీఆర్ నేరుగా ఎద్దుతో పోరాట దృశ్యాల్లో నటించి గాయాల పాలవుతారు. దీంతో కొన్నాళ్ల పాటు షూటింగ్కి దూరం కావాల్సి వస్తుందని కూడా ఇదే చిత్రంలో చూసే ఉంటారు. ఇలాంటి రిస్కుల మీద రిస్కులు చేసే హీరో హీరోయిన్లు చాలా మందే ఉంటారు. ప్రపంచవ్యాప్తంగా తీసుకుంటే జాకీ చాన్ తరచుగా గాయాల పాలయ్యే హీరో. జాకీ ఒంట్లో సర్జరీ జరిగిన చోటు లేదంటే అతిశయోక్తి కాదు. అన్నేసి రిస్కులు చేయడం జాకీ వర్కింగ్ స్టైల్. జాకీ చాన్ ఒక్కడే కాదు, ఆయన టీం అంతా కూడా రిస్కీ టీమే. అందుకే ఈ టీం మెంబర్లకు ఇన్సూరెన్స్ చెయ్యరు. కారణం, వీళ్ళెప్పుడూ పడుతూ లేస్తూ గాయాల పాలవుతూనే ఉంటారు. కాబట్టి బీమా సంస్థలు వీళ్లకు ఎలాంటి బీమా చేయడానికి ముందుకు రావుంటుంది ఏషియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ. అంతెందుకు, మన తెలుగులో ఇలాంటి గాయాల వల్ల దాదాపు కెరీర్ కోల్పోయిన నటుడొకరున్నారు. ఆయనే నూతన్ ప్రసాద్. నూతన్ ప్రసాద్ బామ్మ మాట బంగారు పాట సినిమా షూటింగ్లో యాక్సిడెంట్ అయ్యి పాపం తన 2 కాళ్ళను కోల్పోవాల్సి వచ్చింది. దీంతో ఆయనకు అవకాశాల సంఖ్య క్రమంగా తగ్గుతూ వచ్చింది. ఏదో అడపాదడపా తప్ప పెద్ద క్యారెక్టర్లు లేకుండా పోయాయి. అలనాటి నటి విజయలలిత కూడా షూటింగ్లో ప్రమాదాల బారిన పడ్డ బ్యాక్గ్రౌండ్ ఉంది. బేసిక్గా ఆమెకు గుర్రపు స్వారీ అంటే పిచ్చి. ఆ పిచ్చి గురించిన దర్శక నిర్మాతలు ఆమెపై యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరించేవారు. ఇందులో భాగంగా తెలుగులో రౌడీ రాణి, హిందీలో రాణి మేరా నామ్ షూటింగ్ మధుమలై యార్కాడ్లో జరిగింది. గుర్రంపై వచ్చి టర్న్ తీసుకుని ఆగాలి. కానీ ఆ గుర్రం ఆగకుండా పరిగెత్తడంతో ఆమె 80 అడుగుల లోయలోకి జారి పడబోయారు. ఆమె లోయలో పడి చనిపోయిన వార్తలు కూడా హోరుమన్నాయి. ఈ వార్త విని లలిత తల్లి కళ్ళు తిరిగి కింద పడిపోయారు కూడా. తర్వాత విజయలలిత హర్రీబరీగా హోటల్కి వచ్చి ట్రంకాలు బుక్ చేసి మాట్లాడాక కానీ ఆమె తల్లి కోలుకోలేదట. ఇక సీనియర్ నటుడు విజయ నిర్మల కొడుకు నరేష్కు కూడా ఇలాంటి అనుభవాలని ఫేస్ చేశారు. తన తల్లి డైరెక్ట్ చేసిన 2 కుటుంబాల కథ అనే సినిమాలో యాక్ట్ చేస్తున్నారు నరేష్. కొత్తగా RX-100 అనే బైక్ వచ్చిన రోజులవి. ఆ సినిమాలో ఆ బైక్పై 20 అడుగుల ఎత్తున గాల్లో లేచే సన్నివేశం ఉంది. ఆ షాట్లో బైక్ వదిలి పడిపోయారు నరేష్. దీంతో ఒళ్లంతా రక్తం. కొడుకు నరేష్ను కారులో వేసుకుని తల్లి విజయ నిర్మల ఆసుపత్రికి తీసుకెళ్లారు. మధ్యలో ట్రాఫిక్ వాళ్ళతో గొడవపడ్డారు కూడా. ఆ ఒక్క యాక్సిడెంట్ దెబ్బకు 3 నెలలు విశ్రాంతి అవసరమైంది నరేష్కు. ఇక నీలాంబరిగా అభిమానుల చేత పిలిపించుకునే రమ్యకృష్ణ కూడా ఇలాంటి గాయాల పాలై సమస్యలను ఎదుర్కొన్న అనుభవము ఉంది. ఈమె తన 17వ ఏటనే ఓ సినిమా షూటింగ్లో యాక్సిడెంట్ ఫేస్ చేశారు. ముతల్ వసంతం సినిమా షూటింగ్ స్పాట్లో జరిగింది ఈ ఘటన. ఈ సినిమాలో అరుణ్ పాండ్యన్ హీరో. షూటింగ్ యాప్లో గదిలోకి వెళ్లి మెట్లెక్కబోయారు రమ్య. అది సెట్టు వాళ్ళు వేసిన మెట్లని తెలియక రమ్యకృష్ణ 15 అడుగుల కిందకున్న ఫ్లోర్పై జారి పడ్డారు. దీంతో ఆమె కాలి మడమ విరిగింది. హీరో పాండ్యన్ ఆమెకు వెంటనే ఆసుపత్రిలో చేర్చి చికిత్స చేయించారు. ఈ ఒక్క ప్రమాదం కారణంగా 3 సర్జరీలు చేయించుకున్నారు రమ్యకృష్ణ. అంతేకాదు 2 సినిమా ఛాన్సులను కూడా కోల్పోయారు. షూటింగ్ అంటే అంత ఈజీ కాదు. ఒక్కోసారి నిజంగానే హీరోయిజం చూపుతూ యాక్ట్ చేయాల్సి వస్తుంది. అందులో భాగంగా ఇలాంటి ప్రమాదాలను ఫేస్ చేయాల్సి వస్తుంది. అందులో భాగంగానే జరిగింది గోపీచంద్కి ఈ యాక్సిడెంట్.